సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జ్వరం వచ్చిన తొలి దశలో వైద్యం చేయించుకుంటే త్వరగా కోలుకుంటారని దోనకొండ మండల ప్రాథమిక వైద్యాధికారి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. హాయ్ అండి, నా పేరు డాక్టర్ ప్రశాంత్ కుమార్, పిఎస్సి దొనకొండ. కొత్తగా వచ్చిన డాక్టర్ని. రీసెంట్లీ ఒక 10 days అయింది. మెయిన్గా ఈ వీడియోకి ఇవ్వడం దేనికంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సీజనల్గా వ్యాధులు ప్రబలే కాలం కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ ఏంటంటే ప్రతి విండోకి కానీ డోర్స్కి కానీ మస్కిటో నెట్స్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. ఎక్కడైనా తొట్టిలో కానీ హౌస్లో కానీ వాటర్ నిల్వలు ఉంచకుండా లార్వా అనేది నిల్వ ఉన్న వాటర్లోనే డెవలప్ అయ్యి కొత్త మస్కిటోస్ అనేది పుట్టుకొస్తాయి. కాబట్టి నిల్వ ఉన్న వాటర్ ఎప్పుడు నిల్వ ఉంచకండి. ఒకవేళ ఉంచినా దానిపైన ఏమన్నా ప్లేట్ కానీ ఏదన్నా కానీ మూసి పెట్టాలి. ఇంకోటి కాయిల్స్ వాడడం కానీ, ఆయింట్మెంట్స్ నైట్ చిన్నపిల్లలకి కాయిల్స్ పడని వాళ్ళకి కాళ్ళకు చేతులకు ఆయింట్మెంట్స్ కూడా వాడుకోవాలని అంటే ఇంకా నెట్స్ అయితే కట్టుకోవాలి. ఇంకా ఏ ఎంపీ మలేరియా కేసు కానీ డెంగ్యూ కేసు కానీ ఈ సరౌండింగ్ పిఎస్సిలో ఎక్కడ డిటెక్ట్ అయినా కూడా మన మలేరియా టీం అక్కడికి వచ్చి ఫాగింగ్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు ఒక డెంగ్యూ పేషెంట్ మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ డెంగ్యూ పేషెంట్ని కుట్టిన దోమ ఇంకొక పేషెంట్ కుట్టేస్తే అక్కడ డెంగ్యూ ట్రాన్స్మిట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్స్ అనేది ఉంటుంది. అలా మీరు ఒక కేసు ఐడెంటిఫై అవ్వగానే మీరు ఇక్కడ ఇన్ఫామ్ చేయాలి. మీ సెంటర్లో మాకు వస్తే మేము వస్తాము. సరౌండింగ్స్ అంతా ఫాగింగ్ చేయించేసి ఆ స్ప్రెడ్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఆపడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది. మలేరియా కానీ డెంగ్యూ కానీ అట్లా ఆపకుంటే అది స్ప్రెడ్ అవుతానే ఉంటుంది. కాలనీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అది ఫాగింగ్ అనేది మన గవర్నమెంట్ తరఫున చేయడం జరుగుతుంది. ఇక్కడ పిఎస్సిలో మలేరియా డెంగ్యూ చికెన్ గునియా టెస్టులు కూడా చేయడం అయితే జరుగుతుంది. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి అంతా రైనీ సీజన్ కాబట్టి మ్యాక్సిమం అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే మనకు ఏ చిన్న జలుబు కానీ దగ్గు కానీ ఏది వచ్చినా మనము ఫ్రీక్వెంట్గా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళడమే ఎక్కువగా జరుగుతుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం తక్కువ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి తగ్గుతుంది, 1 or 2 daysలో తగ్గుతుంది. కానీ హై పవర్ డోస్ తక్కువ డ్యూరేషన్లో పెట్టడం వల్ల ట్రీట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్గా వెళ్తుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే చిన్న దోమను పెద్ద కత్తితో చంపినట్లు అవుతుంది. నెక్స్ట్ టైం నీ ఇమ్యూనిటీ అనేది బాగా క్షీణించిపోతుంది. ఒకానొక టైంలో ఏ డ్రగ్ పనిచేయనప్పుడు నీ ఇమ్యూనిటీ ఒక్కటే నిన్ను కాపాడేది. ఆ ఇమ్యూనిటీని నువ్వు చిన్న దానితో కూడా హై పవర్ డ్రగ్స్ మెయిన్గా ఈ ఆర్ఎంపీస్ పెట్టేసి నీ ఇమ్యూనిటీని బాగా చంపించేస్తున్నారు. డ్రగ్ రెసిస్టెన్స్ అనేది కూడా పెంచేస్తున్నారు. అంటే చిన్న చిన్న వాటికి హై డోసెస్ స్టీరాయిడ్స్ ఇవ్వడము, హై డోస్ యాంటీబయాటిక్ ఉన్నది చాలా తప్పు. మళ్ళీ మీరైతే పిఎస్సికే రండి, ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. మేమంతా ఇద్దరం లోకల్ డాక్టర్స్మే అవైలబుల్గా ఉంటాము. 9 to 4 మిగతా టైంలో కూడా సిస్టర్స్ ఉంటారు. ఇక్కడ అంత హై పవర్ పెట్టడం కానీ క్వాలిఫైడ్ డాక్టర్స్ అలా ఎట్లా చేయరు. హై పవర్స్ పెట్టకూడదు. మన బాడీకి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీకి రియాక్ట్ అయ్యే టైం అనేది ఒకటి ఇవ్వాలి. మనం ఏది బాడీకి రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ మనం ఒక కత్తితోనే చంపేస్తే బాడీకి ఇమ్యూనిటీ ఇక్కడికి వెళ్ళి వస్తుంది. కోవిడ్ టైంలో జరిగింది అదే. అంత నువ్వు డ్రగ్స్ ఇచ్చి ఇమ్యూనిటీ లేని వాళ్ళంతా చనిపోయినారు. నీ బాడీ ఇమ్యూనిటీ ఎక్స్పోజ్ అవ్వాలంటే అసలు 3 days వరకు ఏ డ్రగ్స్ పెట్టకూడమే మంచిది. వైరల్ ఫీవర్ అయితే అసలు ఏది అవసరం లేదు. ఒక చిన్న పారాసిటమాల్ వాడుకుంటే చాలు. ఆ డ్రగ్స్ ఏమీ పెట్టకుండా ఏదన్నా రాని హై డోస్ స్టీరాయిడ్ పెట్టేసి హై డోస్ యాంటీబయాటిక్ పెట్టేసి తక్కువైంది ఆ డాక్టర్ 2 రోజుల్లోనే తక్కువైంది, అది చాలా చెడ్డ ప్రాక్టీస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక్క రోజులో తగ్గైందంటే ఈజ్ నాట్ ఏ గుడ్ డాక్టర్. మీరు ఒక రోజులో తగ్గింది, ఉదయం పోతే సాయంకాలం తగ్గిందంటే అది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. అది తగ్గించడం కూడా మంచి పద్ధతి కాదు. ఏదైనా స్లోగానే తగ్గాల. అట్లా హై డోసెస్ అయితే వాడకూడదు. మ్యాక్సిమం ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. పిఎస్సి కొంచెం దూరంలో ఉందని మాత్రం చింతించకండి, రావడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.